మనుటెండులో పనులు చేసుకుని తిరిగి ఇంటికి పోవాలంటే రకం కనిపిస్తుందని రోజువారీ కార్మికులు వాపోతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకడం లేదని పలు ఆటోలు అడ్డంగా దోచుకుంటున్నారని, నెల్లూరు నుంచి నారాయణపేటకు రోజువారీ ఛార్జీలకు మించి 50 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రాత్రి సమయంలో బస్సులు దొరక్క బస్టాండ్లో పడుకుంటే పోలీసులు కూలీలను సైతం దొంగలుగా భావించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మనుటెండలో పనులు చేసుకుని తిరిగి ఇంటికి పోవాలంటే నరకం కనిపిస్తోందని రోజువారీ కార్మికులు వాపోతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకడం లేదని పలు ఆటోలు అడ్డంగా దోచుకుంటున్నారని, నెల్లూరు నుంచి నారాయణపేటకు రోజువారీ ఛార్జీలకు మించి 50 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రాత్రి సమయంలో బస్సులు దొరక్క బస్టాండ్లో పడుకుంటే పోలీసులు కూలీలను సైతం దొంగలుగా భావించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నువ్వు బంకుల కాడికి ఎన్ని బంకులు దాకా పోయావంట? ఎక్కడ ఏం ఆయిల్ లేదు. ఏం చేస్తుంటారు మీరు? ఏ ఊరా? అల్లిపాడు. దొరకలేదు. ఎక్కడ బంకులు ఎక్కడ దొరకలా? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? మొక్కలకి దిగితే మన బస్ స్టాండ్ కాడ మనం ఏరే ఊరి నుంచి వస్తే మాకు ఆటోలు ఉండేది, కానీ 20 రూపాయలు తీసుకునేది. సరే ఇంకో 10 అన్నాడు 30 రూపాయలు ఇస్తాం. 50 రూపాయలు అడిగారు. ఇంకో 10 నిమిషాలు ఆగినాం. 100 రూపాయలు అడిగారు. డీజిల్ లేదు అమ్మా ఇదని అన్నారు. లాస్ట్ బస్ స్టాండ్ కాడికి పోయి బస్ ఎక్కి వచ్చాం. ఏ ఊరికి వచ్చారు? ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి? అడిగారు నాయుడుపేటకి రావాలి. ఆత్మకూరు నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ రావాల్సి ఉంటే లాస్ట్ కి మేము వీళ్ళు ఈ విధంగా అడుగుతున్నాక మాకు ఛార్జీ డబ్బులు లేక ఇక ఇంత దూరం మేము రాలేక కనీసం బస్ స్టాండ్ కాడికి పోయి లాస్ట్ బస్ కి టీవీ బస్ కి మైపాడు బస్ కి వచ్చాం. ఆ బస్సు కూడా లేకపోతే బస్ స్టాండ్ లో పండుకోవాల్సిందే మా పరిస్థితి అది. మామూలుగా అయితే ఎంత తీసుకుంటారు టికెట్ ఆటోలో? మామూలుగా ఆటోలో 10 అయితే 30 రూపాయలు అడుగుతారు. బాగానే ఉంది. 9 మొక్కలకే 20 రూపాయలు మామూలుగా తీసుకోపోతారు. ఈ పెట్రోల్ డీజిల్ లేదమ్మా ఇటు పెరిగి ఉన్నాయమ్మా అని చెప్పేసి కనీసం 50 రూపాయలు 100 రూపాయలు అడుగుతున్నారు. అంటే మనిషికి ఈ అవకాశాన్ని అందరూ వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఎవరికై వాళ్ళు వాడేసుకుంటున్నారు. వచ్చిన వారు చాలని వీళ్ళు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళు కనీసం వీళ్ళు బ్లాక్లు అమ్ముకొని 20 రూపాయలు పెంచాలని ఏమైనా అనుకుంటున్నారా? మీరు ఉన్నదాన్ని మీరు చెప్తున్నారు. ఏడపోతే అన్ని ఖాళీగా పోతాడు. ఇప్పుడు కూరగాయలు రావాలన్నా రావాలన్నా కూడా కనీసం వాడు మామూలు రేటుకి వస్తే కదా వాడికి వాళ్ళు గట్టద్దా. నువ్వు 1000 అడుగుతుంటే వాడు అమ్ముకుని తెచ్చుకుంది 1000 రూపాయలకి. 1000 రూపాయలు నీకు నువ్వు 1000 రూపాయలు అడిగేస్తే వాడు ఏంది అమ్ముకునేది? ఈ విధంగా ఉంది పరిస్థితి. ఏం చేస్తుంటారు? నేను బెల్దారి పని చేసుకుంటాను. రోజు నెల్లూరు పోయి నెల్లూరు వేసి వస్తాను. ఒక్కొక్కరు రేత్రి 11 కూడా అవద్ది. వచ్చినప్పుడు 50 100 అడతాడు. మనం ఆడేస్తాము. ఇక బస్ స్టాండ్ కాడ పోయి 20 రూపాయలు ఛార్జీ ఇచ్చేసి రావాల్సిందే. అది బస్సు ఉంటే, లేకపోతే ఇక ఆడే బునుకోవాల్సిందే. ఆడ చూస్తే ఏమరా నువ్వు దొంగ నోట్లుండవు, నువ్వు పని చేయొచ్చావు, ఆడ బునుకొని వచ్చావురా, నువ్వు దొంగ నోట్లు అని చెప్పి కొడుతున్నారు కూడా బస్ స్టాండ్ లో. ఎవరు? పోలీసు వాళ్ళు. ఇటుముట్టనే ఉంటాయి. అంటే మనం చిప్పుడుగా ఉంటుంది పని పోయిచ్చా. మనం అటువంటి చేసేవాళ్ళం కాదు. ఆ విధంగా అనుమానిస్తే మళ్ళీ అదొక ఇబ్బంది. కొడతారు. రాకపోకలకు ఇబ్బంది. ఇదైతే మళ్ళీ ఆ విధంగా అనుమానించి పోలీసు వాళ్ళు మళ్ళీ ఆ విధంగా కొడుతున్నారు.